హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలకు నగరంలో ట్రాఫిక్ స్తంభించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైటెక్ సిటీలోని టీ హబ్, నాలెడ్జ్ సిటీలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హైటెక్ సిటీ ఫ్లైఓవర్పై వెహికల్ బ్రేక్ డౌన్ అయింది. దీంతో తమ ఇళ్లకు వెళ్లాలంటే గంటల తరబడి ట్రాఫిక్లో వేచి ఉండాల్సి వస్తోంది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అక్రమ్ అందుబాటులో ఉన్నారు. అక్రమ్, చూస్తున్నాం రైట్ నౌ 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి సూచిస్తున్నారు, ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. సో ప్రజెంట్ హైదరాబాద్లో చూసుకుంటే వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు? సౌమ్య, నగర వ్యాప్తంగా ఇవాళ ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. దాంతో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తీవ్రంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ లోని చెక్ పోస్ట్ వద్ద ఉన్నాం. చూసుకోవచ్చు, ఇప్పుడిప్పుడే ఇక్కడ ట్రాఫిక్ కుదరపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవాళ ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కంటిన్యూగా కూడా వానలు పడుతున్నాయి. అందులో ముఖ్యంగా ఏదైతే ఆ నగర వ్యాప్తంగా ఉన్న ఏరియాస్, అటు గచ్చిబౌలి, హైటెక్ సిటీ నుంచి మొదలుకొని చూసుకుంటే ఇటు అమీర్పేట్, పంజగుట్ట, బోడుప్పల్ వరకు కూడా పూర్తిగా కూడా ఎక్కడిదక్కడ ట్రాఫిక్ నిలిచిపోయిందనే చెప్పుకోవచ్చు. ట్రాఫిక్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ని పూర్తిగా కంట్రోల్ చేస్తున్నప్పటికీ ఈ వాహనాల వల్ల రోడ్లపైన నిల్వ ఉంటున్న నీళ్ల కారణంగా ట్రాఫిక్ లోని అంటే వాహనాలు ముందుకు కదలడానికి ఇబ్బందులు పడుతున్నట్లు కూడా తెలుస్తోంది. దీంతో అటు ఆర్టీసీ, అదే విధంగా మెట్రోలో రద్దీ ఎక్కువగా పెరిగిందంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ, అదే విధంగా హైడ్రా, ఈ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అన్ని కూడా అలర్ట్ అయిపోయాయి. ఇప్పటికే హైదరాబాద్ కలెక్టర్ కూడా అన్ని ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అందరినీ కూడా అలర్ట్ చేసినట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే అటు ట్రాఫిక్ అధికారులతో సహా ఇటు ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో నిల్వ ఉంటుందో అక్కడ హైడ్రా అధికారులు కూడా చేరి పూర్తిగా వాటర్ క్లియర్ చేసే పనిలో ఉన్నారు. దాదాపు 2 రోజుల వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఉంటాయన్నట్లు కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇందులో ముఖ్యంగా ఈ రోజు చూసుకుంటే జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. 2 రోజులు వర్షాలు ఉన్న కారణంగా అటు రేపు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హన్మకొండ, వరంగల్, జనగాం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా వాళ్ళకి అటు ఆయా జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ వాతావరణ శాఖ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా చెప్పింది. అయితే గంటకి దాదాపు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వర్షం కురుస్తుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దాంతో ఏదైతే పురాతనమైనటువంటి భవనాలు ఉంటాయో, అదేవిధంగా భారీ వృక్షాలు ఉంటాయో వాటి ఆవరణలో ఎవరు ఉండకూడదంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. ఎందుకంటే మనం గతంలో చూసాం ఎన్నో ప్రమాదాలు, అంటే ఇటు వాహనాలపైన చెట్లు విరిగి పడడం, అదేవిధంగా భవనాలు కూలి ఎంతో ఆస్తి నష్టం, అదేవిధంగా ప్రాణ నష్టం జరిగింది. కాబట్టి అలాంటి ప్రదేశాల్లో ఎవరు కూడా ఉండకూడదంటూ అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరో 2 రోజులు కూడా భారీగా వర్షాలున్న కారణంగా ఎవరు బయటికి రాకూడదంటూ కూడా చెప్తున్నారు. ఇటు నగరంలో కూడా ట్రాఫిక్ ఇప్పుడప్పుడే క్లియర్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఇటు జూబ్లీ హిల్స్, ఈ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ క్లియర్ అవుతున్నప్పటికీ అటు ఏదైతే గచ్చిబౌలి, అదేవిధంగా హైటెక్ సిటీ పరిసరాల్లో మాటికి దాదాపు 12 వరకు, అంటే అర్ధరాత్రి 12 వరకు కూడా ట్రాఫిక్ పూర్తిగా కంట్రోల్ అవ్వడానికి కూడా రాత్రి 12 అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నప్పటికీ కూడా ఏదైతే నీళ్లు నిలవడంతో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు కూడా తెలుస్తోంది. అంటే నగరంలో కేవలం అంటే ఒక అరగంట వర్షం కురిస్తే దాదాపు 2 గంటల పాటు కూడా వాహనాలు నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా ఇటు ఇప్పటికే జిల్లా కలెక్టర్ తో పాటు అటు సీఎం కూడా అన్ని అధికారులను కూడా అలర్ట్ చేశారనే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఎవరైతే అత్యవసర పనులుంటే తప్ప ఎవరు బయటికి రాకూడదని, తప్పనిసరిగా ప్రజలందరూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సీఎం కూడా ప్రజలందరికీ కూడా సూచించారు. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు కూడా అలర్ట్ గా ఉండాలని, ఎప్పుడు ఎలాంటి ప్రమాదం వచ్చినా కూడా అక్కడికి చేరుకొని పరిస్థితిని కంట్రోల్ చేసే పనిలో ఉండాలంటూ కూడా అధికారులందరినీ కూడా అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సౌమ్య. రైట్ అక్రమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.